హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు ధ్రువ రుచులు. ఈరోజు మనం ఆంధ్ర స్టైల్ చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూడబోతున్నాం. టేస్టీగా, కలర్ఫుల్గా, మంచి గ్రేవీతో ఇంట్లోనే ఈ చికెన్ కర్రీ నేను చూపించినట్టు ట్రై చేసి చూడండి. డాబా స్టైల్కి మించిన టేస్ట్తో ఈ కర్రీ ఉంటుంది. ఇది రైస్లోకి, బగారా రైస్, చపాతీ, దోశ అండ్ ఇడ్లీ, పూరీలోకి కూడా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఈసారి మీరు చికెన్తో రెసిపీ ట్రై చేసినప్పుడు ఒకసారి నేను చూపించే స్టైల్లో ఈ చికెన్ కర్రీని ట్రై చేసి చూడండి. ఇంట్లో అందరికీ బాగా నచ్చుతుంది, పిల్లలతో సహా. చికెన్ కర్రీ ఒక్కొక్కళ్ళు ఒక్కో స్టైల్లో చేసుకుంటారు, అన్నీ టేస్టీగానే ఉంటాయి. నెక్స్ట్ టైం ఈ రెసిపీ కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు నచ్చుతుంది. ఇంకా ఆలస్యం చేయకుండా మనం రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఈ రెసిపీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం. బిర్యానీ స్పైసెస్ అండి, అంటే షాజీరా, చెక్క, బిర్యానీ ఆకు, స్టార్ ఫ్లవర్. అలాగే ఒక పెద్ద సైజ్ 2 ఉల్లిపాయల్ని ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసుకోండి. ఒక 10 పచ్చిమిరపకాయల్ని ఇలా స్లిట్ చేసుకోండి. ఈ పచ్చిమిరపకాయల్ని మీ కారానికి తగిన విధంగా చూసి తీసుకోండి. అలాగే ఒక చిన్న టొమాటోని ఇలా ప్యూరీ చేసుకోండి. ఒక 2 టేబుల్ స్పూన్స్ పెరుగు. ఇప్పుడు మనం స్పైసెస్ ఏం కావాలో చూద్దాం. 2 టేబుల్ స్పూన్స్ ధనియాల పౌడర్, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్, 3 టేబుల్ స్పూన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్, కరివేపాకు, 3 టేబుల్ స్పూన్స్ గరం మసాలా, 3 టేబుల్ స్పూన్స్ చికెన్ మసాలా, 3 టేబుల్ స్పూన్స్ కారం. ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ మసాలాలు 1 కేజీ చికెన్కి చూపిస్తున్నాను. మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి ఈ మసాలాస్ అడ్జస్ట్ చేసుకోండి. ఒక కట్ట కొత్తిమీరని ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. 5 to 8 జీడిపప్పుని వాటర్లో నానబెట్టి ఇలా పేస్ట్ చేసుకోండి. ఒక చిన్న ముక్క లెమన్. ఒక 1 కేజీ చికెన్ని అందులోకి మనం ఉప్పు, పసుపు వేసుకొని వాటర్లో 3 to 4 టైమ్స్ నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఇలా నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత అందులోకి 2 టేబుల్ స్పూన్స్ పెరుగు, అలాగే తగినంత ఉప్పు, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, మసాలాలు ఇందాక చూపించాను కదా, ఆ మసాలాలన్నీ వేసుకొని కొత్తిమీర, కరివేపాకు, లెమన్ జ్యూస్ ఇవన్నీ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. ఈ మసాలాలన్నీ చికెన్కి బాగా పట్టే వరకు కలుపుకోవాలి. అందులోనే ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకొని బాగా కలుపుకొని పక్కన ఉంచుకోండి. ఈ ఆయిల్ వేయడం వల్ల కర్రీ ఇంకా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని అందులోకి 3 to 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత బిర్యానీ స్పైసెస్ వేసుకోండి. బిర్యానీ స్పైసెస్ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత అందులోకి మనం ఆనియన్స్ వేసుకోవాలి. ఈ ఆనియన్స్లోకి కొంచెం సాల్ట్ వేసుకుంటే ఆనియన్స్ ఫాస్ట్గా కుక్ అవుతాయి. మనకి ఈ ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అప్పుడే కర్రీ టేస్టీగా ఉంటుంది. చూసారు కదా, ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోయాయి. అందులోకి ఇప్పుడు మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత ఒక 5 to 8 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. చూసారు కదా, ఆయిల్ సెపరేట్ అవుతుంది. ఈ ఫేజ్లో మనం లిడ్ క్లోజ్ చేసి విజిల్ పెట్టుకొని 1 విజిల్ వచ్చే వరకు ప్రెషర్ కుక్ చేసుకోవాలి. ఓన్లీ 1 విజిల్ అండి, అంతకన్నా ఎక్కువ కుక్ చేయొద్దు. చూసారు కదా, ప్రెషర్ రిలీజ్ అయిపోయిన తర్వాత మనం లిడ్ ఓపెన్ చేసి చూస్తే 80% కుక్ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు అందులోకి మనం టొమాటో పేస్ట్ కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకున్న తర్వాత అందులోకి మనం జీడిపప్పు పేస్ట్ కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఈ టొమాటో పేస్ట్, ఈ జీడిపప్పు పేస్ట్ ఏంటంటే మనకి గ్రేవీ కోసం వేసుకుంటాం, అలాగే టేస్ట్ కూడా కొంచెం ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. మనకి చికెన్ ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది అనుకున్నప్పుడు అందులోకి మనం పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు మనం లాస్ట్లో వేసుకుంటేనే ఆ పచ్చిమిరపకాయల్లో ఉన్న ఘాటు ఆ చికెన్ కర్రీలోకి బాగా అబ్జర్వ్ అయ్యి చాలా టేస్టీగా ఉంటుంది.
ఒక 5 to 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. చూసారు కదా, మనకి చికెన్ బాగా కుక్ అయిపోయింది. చూడండి, ఆయిల్ కూడా బాగా సపరేట్ అయిపోయింది, అంటే చికెన్ బాగా కుక్ అయిపోయినట్టే. ఇంకా లాస్ట్లో అందులోకి కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి కలుపుకోండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. అంతే అండి, ఎమ్మీగా స్పైసీగా మన చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. తింటూ ఉంటే ఇంకా తినాలనిపిస్తుంది. ఎటువంటి ఫుడ్ కలర్స్ యూజ్ చేయకుండా కలర్ఫుల్గా భలే ఉంది కదా చూడటానికి. ఇది పెద్దవాళ్లే కాదు, చిన్నపిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తారు. చాలా సింపుల్ కదా. మనం చికెన్ని ముందు రోజు మ్యారినేట్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నెక్స్ట్ డేకి ఈ కర్రీ 30 మినిట్స్లో ప్రిపేర్ చేసేసుకోవచ్చు. అసలు కుకింగ్ రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకునే విధంగా ఈ రెసిపీ ఉంటుంది. రెస్టారెంట్స్కి ఏమాత్రం తీసిపోదండి ఈ చికెన్ కర్రీ. మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్, టేక్ కేర్.